వీర్యార్జునాయ నమః. వీర్యార్జునాయ నమః. ఓకే, విన్నారు కదండి. కొంచెం కష్టంగా ఉందని చెప్తున్నారు. మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలను, కానీ ఈ రెమెడీస్ పాటించండి. త్వరలోనే మీరు మీ వారి దగ్గరికి వెళ్ళిపోవాలని లేదా మీ వారు మీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ అండి. ఓకే, సో మీరు ఒక మంత్రం చెప్తా ఉన్నారు డయాబెటీస్ కోసం, మధుమేహం కోసం అని చెప్పేసి. చక్రం సుదర్శనం యస్య రాజతే చ తథైవ చ ప్రమేహం హరమే క్షిప్రం విష్ణు గరుడ వాహన. మరొకసారి చదువుతాను. చక్రం సుదర్శనం యస్య రాజతే చ తథైవ చ ప్రమేహం హరమే క్షిప్రం విష్ణు గరుడ వాహన. ఇక్కడ ప్రమేహం అంటే మధుమేహం అనమాట. అంటే ఆ వ్యాధిని పోగొట్టం అని చెప్పేసి సో విష్ణుమూర్తికి ప్రార్థిస్తున్నారు. గరుడ వాహనుడైనటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించడం మనకి ఆధ్యాత్మిక ఇది ఏ సమయంలో ఎన్నిసార్లు జపించవలసి ఉంటుంది? రోజు కనీసం 1008 సార్లు జపించాలి. ఓకే, అది అంటే కొన్నిసార్లు జపించేసరికి కంఠస్థం అయిపోతుంది, అలా అనుకుంటూ ఉండొచ్చు. దీనివల్ల ఏమిటంటే చాలా అదుపులో ఉంటుంది. ఈ వ్యాధి వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవు. ఓకే అండి, ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. మాధవి గారు రిజిస్టర్ చేసుకున్నారు, ఆవిడకి మాట్లాడదాం.